మల్లేషన్న దావత్లా బన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుంకాలా. ఎగ్జామ్ పెట్టుకొని ఈ కథలన్నీ పడతాను. ఫెయిల్ అవ్వాలి ఎగ్జామ్లో. వెంకటరమణ అంకుల్ కిరాణా షాప్లో పనికి పెడతా. గా షాప్ కొంచెం దూరం అవుతుందేమో మమ్మీ. తమ్ముడు ఇంట్లో 4 డ్రింకులు ఉన్నాయి, తీసుకురా. సరే అక్క. అక్క ఒకసారి ఇలా రావా? ఏమైంది తమ్ముడు? అక్క బావ అన్ని తాగిస్తున్నాడు అక్క, ఒక దాంట్లో కూడా డ్రింక్ లేదు. ఒక పని చెయ్యి, ఆ 4 నీళ్ళు నింపుకొని పట్టుకొచ్చేయి. ఆగు, ఈ 4 3 డ్రింకులు ఉన్నాయి, ఒక్క దాంట్లో మాత్రమే మంచినీళ్ళు ఉన్నాయి. న్యూ ఇయర్ వచ్చింది కదా, ఎవరికి మంచినీళ్ళు వచ్చిందో వాళ్ళు పార్టీ ఇవ్వాలి. సరే. ఏ నాకు డ్రింక్ వచ్చింది. నాకు కూడా డ్రింక్ వచ్చింది. నాకు కూడా డ్రింకే వచ్చింది. నాకు కూడా డ్రింకే వచ్చింది. తమ్ముడు మంచినీళ్ళు తీసుకురాలేదా? అయ్యో మంచినీళ్ళు రాలేదేమో అక్క. పెళ్ళంలా ఉండు, రెచ్చిపోయావా ఈ రోజు నా చేతిలోని పని అయిపోద్ది అని ఆ వదిన వచ్చేస్తుంది. ఏటండి అయిపోద్ది అంటున్నారు? నువ్వు ఆఫీస్ నుండి వచ్చేలోపు పనంతా అయిపోద్ది అంటున్నాను. బాబాయ్ అడిగిపోతున్నావు? కూరగాయలు దానికే మార్కెట్ పోతున్నానే. నేను కూడా వస్తా. నేను వైన్ షాప్ కు మందు దానికే పోతున్నా. ఇది వస్తా అంటున్నది ఏంది? ఏమే చలికాలం ఉన్నది కదా, బండి స్టార్ట్ అయితే లేదు, జర దొబ్బుద్దా. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఏమే బుజ్జి, నా దోస్తుగాళ్ళు అందరు కలిసి డిసెంబర్ 31 కు మందు దావత్ ప్లాన్ చేసిర్రు. నన్ను కూడా రమ్మన్నారు. బేటా కారం పడ్డా ఇక్కడ తీసుకురా. నేను రానని చెప్పిన. ఏం తీసుకురాక బేటా. ప్రస్తుతం తెలుగులో అత్యధిక యూట్యూబ్ రెవెన్యూ తీసుకుంటున్న లేడీగా రికార్డుకెక్కింది. విజయనగర యాసతో వీడియోస్ చేస్తూ ఎంతో మందిని తన వైపుకు తిప్పుకుంది. రాబోయే బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా ఈమె నా పెన్లాంకు నా మీద ఎంత ప్రేమ ఉన్నది, సరం పడ్డదని నీళ్ళు దానికే పోయింది. నేనైతే నీ పక్కకే ఉన్నా, యువత దాచుకుంటూ చెప్పు. నువ్వేమి చేశావు నేరం, నిన్న ఆడదాని వల్ల కన్యాసులైన పురుషులంత మందో. ఏంటి మీ తమ్ముడు లోపలికి రాకుండా బయటనే ఉండిపోయాడండి. అవునా? ఏరా తమ్ముడు, మీ వదినాల చెల్లి కోసం వచ్చావా? జస్ట్ ఇప్పుడేరా కుక్కల బండి వచ్చి వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళిపోయింది. ఏంటి మా కజిన్ అండి. మా కజిన్ సత్య హరిశ్చంద్రుడి కన్నా చాలా గ్రేట్ అండి. పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. మీ పేరేంటి? మా కజిన్ మాట్లాడలేడండి, మూగోడు. చింతపల్లి సంతకు వెళితే చింతపూల చీరకొంటే. ఏమైంది పా, మా వాళ్ళు ఎదురు చూస్తారు. కార్యమని తక్షణమే మీ మాతృగ్రామానికి మీరు మాత్రమే వెళ్ళండి. నా మాట నీ మాటగా చెప్పండి, రాను రాలేనని. అయ్యో నాదా, ఏమైనది? గడియ గడియకు బుద్ధి మారుచున్నది. భార్యమని నాకు జరిగిన అవమానం అప్పుడే మర్చితివా? ఆయన నువ్వు మర్చినా నేను ఎటులో మర్చుదును? జరిగిన అవమానం నాకు కాని నీక. నాదా చింతించకండి, ఈసారి అటులా జరగనివ్వను. మధుపానీయములని మంచినీళ్లు త్రాగించినారు నీ సోదరులు. అట్టి అవమానం నా మనసులో నా సూదులు లెక్క గుచ్చుకుంటూనే ఉంది. నేను రాను రాలేను, తక్షణమే మీ గ్రామానికి మీరు మాత్రమే వెళ్ళండి భార్యమని. నీవు నమ్మజాలమని నా సోదరుడు సందేశం పంపించాడు. చూడండి తీరొక్క మధుపానీయములు. అబ్బా అటులనా? పిల్లికి కూడా పిడిసేయని నీ సోదరుడు ఇంత ఖరీదైన మధుపానీయములు తెప్పించడమా? నమ్మసక్యంగా లేదే. నాదా, తక్షణమే నువ్వు నా ఎంబడి రాని ఎడల చీపురు కట్ట సిద్ధం చేస్తాను నాదా. అయ్యో రాక్షసి పుత్రిక, ఎందుకు అంత ఆగ్రహం? తక్షణమే నేను సిద్ధం.
నేనే గాని సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను. ఏమైందే మగాళ్ళ మీద అలా విడి చూపడుతున్నావు? ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందున కూర్చుంటారు కదా, మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? వెనక్కి కూర్చుంటారు కదా. బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు. ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు. ఎంత చదివిచ్చినావే? 500 వదినా. అదేంటి ప్లేట్ భోజనం 2000 అంట. 500 చదివిస్తే ఏం బాగుంటది? ఇది మరీ బాగుంది. ప్లేట్ భోజనం 5000 అంటే మనం 5000 వేస్తామా ఏంటి? వాళ్ళకున్నది వాళ్ళు పెట్టారు, మనకున్నది మనం వేస్తున్నాం. పాట కోసం ఉయ్యాలలోన చంటి పాపలాగా, కోడి కూత కోసం తెల్లారు జాము పల్లెటూరిలాగా, ఆగనేలేనుగా చెప్పవా నేరుగా గుండెలో ఉన్న మాట. ఏ ఒకటి రెండు మూడు అంటూ అరే ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా. తమ్ముడు నీకు పెళ్లి చూపులు, స్నానం చేసిరా, అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాలి. ఏమిటి ఇంత చల్ల స్నానం చేయాలా? కావాలంటే ఎండాకాలంలో పెట్టుకోండి పెళ్లి చూపులు. కన్న పేగు దీవెనా పెంచే ప్రేమలాలనా, కాపాడాలి నిన్నే చిన్న కంటి రెప్పగా. ఎక్కడ నీవున్నా నా ఆశలు నీవన్నా, నీతో నీడల్లే నా ప్రాణం ఉందన్నా. అయినా ఈ అమ్మ నాన్నలు అనాలి, చిన్నప్పటి నుంచి చదువు 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 అని ఫోర్స్ చేసి చివరాఖరికి ఎవరికో ఇచ్చి కట్టబెట్టడానికి చదవడం ఎందుకుట? ఆ పెళ్లి చూపులో కూడా వాళ్ళు మళ్ళీ కండిషను, షీ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్, వీలైతే డిస్టింక్షన్, గోల్డ్ మెడల్, ఇంకేదో మెడల్ కూడా రావాలి, కానీ పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉండాలి. ఎందుకు? ఆడవాళ్ళకి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? లోపల చచ్చిపోయేంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉండడమే. మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. అక్కడిద్దరు బాగా తాగి న్యాయం కావాలంటున్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీకు ఏం న్యాయం కావాలి? మేడం, సంక్రాంతి పండుగకు మీ ఆడోళ్ళందరికీ ముగ్గుల పోటీ పెట్టినట్లే మా మొగోళ్ళందరికీ పెగ్గుల పోటీ పెట్టాలి. మీ మొహాలు మంట.